హైదరాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆకస్మికంగా సందర్శించారు. పలు విభాగాల్లో తిరుగుతూ రోగులతో మాట్లాడారు. కంటోన్మెంట్ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, మందుల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని ఈటల రాజేందర్ తెలిపారు. ఈ అంశాన్ని కంటోన్మెంట్ బోర్డులో ప్రస్తావించి వైద్యుల సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని ఈటల హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా ఉండేటువంటి హాస్పిటళ్లలో కడుబీదరికంలో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఆ వచ్చే వాళ్లకు మందులు సకాలంలో ఇవ్వడం కానీ, వచ్చే వాళ్లకు సర్వీస్ అందించేటువంటి డాక్టర్లు కానీ, నర్సులు కానీ చక్కగా లేరనేటువంటి వార్తలు ఈ మధ్య బాగా వినబడతా ఉన్నాయి. ఈ హాస్పిటళ్లలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, గాంధీ, ఉస్మానియా లాంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో విపరీతంగా పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి దృష్టికొచ్చింది. హాస్పిటల్లో పనిచేసే సిబ్బందితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, మందుల సమస్యలు ఏంటి, పేద సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా అసెస్ చేయడం కోసం వచ్చినాం.